గణించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోప్పగించి పాపపు నిగుల్ నిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజము నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. చేదను ఏడాది దొంగలనా వేలాది కోటెలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తండ్రి యొక్క ఇల్లు, కుమారుని యొక్క ఇల్లు, పరిశుద్ధాత్మ యొక్క ఇల్లు. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస గ్రంథాన్ని క్రైస్తవ సంగమం పరిశుద్ధుల సహవాసం పాపక్షుడు అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానము బహునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ విధంగా మనం అందరూ కూడా
ఈ యొక్క గృహంలో ఈ స్థాయిలో ఎందుకు కూడుకొని ఉన్నామో మనందరికీ తెలిసినటువంటిదే. మరి మన ప్రియులు శానం ప్రభాకర్ రావు గారు, విజయలక్ష్మి గారికి దేవుడిచ్చినటువంటి గర్భఫలము ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఆశాదేవి. అదే రీతిగా గుంటూరు నగరానికి చెందినటువంటి ప్రియులు, సేవకులు, సహోదరులు పి జాన్సన్ బాబు గారు, సుసన్న గారులకు దేవుడు జ్యేష్ఠుడిగా అనుగ్రహించిన కుమారుడు చిరంజీవి జాన్ నాయక్ సార్. బిడ్డలను దేవుడు తన చిత్తంలో, తన సంకల్పంలో ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో రేపు మరి ప్రమాణముల ద్వారా ఒక నూతన కుటుంబంగా దేవుడి కట్టడానికి తన చిత్తంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషం. మరి దినము మరి ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రధాన కార్యక్రమానికి మరి గుంటూరు సంఘం నుండి, నగరం నుండి, మరి ప్రియుల కుటుంబంలో నుండి పెద్దలైన వారు, సహోదరులు, సేవకులైన వారు మరి మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం. మరి లాభాను బెతుయేలు యొక్క కుటుంబంలోనికి అబ్రహాము యొక్క దాసుడు, అబ్రహాము ఇంటి నుండి మరి అబ్రహాము యొక్క దాసుడైనటువంటి వాడు ఎట్లా ఏ రీతిగా తన పరివారంతో వచ్చాడో ఆ రీతిగానే మరి రెక్కాను తిరిగి వివాహం కొరకు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళేటువంటి క్రమం ఎట్లా ఏర్పాటు చేయబడిందో ఆశాదేవిని మరి బిడ్డలు వివాహం కొరకు సిద్ధపరిచి తీసుకొని వెళ్ళడానికి దేవుని దూతలుగా ఈ కుటుంబంలోనికి రావడం చాలా సంతోషం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన ప్రియులు, సహోదరులు, గుంటూరు నగరంలో చేసినటువంటి ప్రజలు జీవన్ బాబు పూర్తి సమయము దేవుని యొక్క వాక్యంలో మనల్ని నడిపించిన అనంతరం మిగిలినటువంటి ఏది జరగాలని ఆయన హస్తం ముందుగా నిర్ణయించిందో దాని ప్రకారం దేవుడు తగిన కాలమందు తన కార్యాలను తన కుటుంబాలలో దేవుడు జరిగిస్తున్నారు. ఈ వివాహం దాదాపుగా 3 నెలల క్రితమే జరగాల్సింది, కానీ లాక్డౌన్ కారణాన మరి రేపటికి పోస్ట్ పోన్ అయింది. అది ప్రధాన కార్యక్రమంగా గుంటూరుకి మేము రావటం, కుటుంబంలో రేపు జరగబోయే కార్యక్రమానికి సిద్ధపాటుగా కొద్ది నిమిషాలు, 5-10 నిమిషాలలో దేవుని వాక్యాన్ని మనం ఊహించుకున్నాం. దైవజనులు చెప్పినట్టుగానే లాభాలు కుటుంబంలో రిబ్కా ఎలా పెండి కుమార్తెగా సిద్ధపడిందో, ఆమె లక్షణాలు ఎలా ఉన్నాయో అన్న సంగతి 2-3 సంగతులు ఆలోచన చేసి ఈ కోరికను మనం ఊహించుకున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం తిప్పటి, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాము, గమనించండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ తర్వాత 16వ వచనం చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెలో చూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ తర్వాత 22వ వచనం. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అరతురము ఎత్తుగల బంగారు బొమ్మను కమ్మిని ఆమె చేతులకు ప్రస్తుతం ఎత్తుగల బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుమనెను. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో అబ్రహాము తన కుమారుడని ఇస్సాకుకు మరి వివాహము చేయాలని ఆలోచన కలిగిన వాడై తన దాసు తన యజమానులతో ప్రమాణము చేశాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అనే మాట మనం గమనిస్తున్నాం. అబ్రహాము యొక్క ఆలోచన అక్కడ కనపడుతుంది. నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ముసలివాడిని అయిపోయాను, నేను రావాలి, దేవుడు నన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించాడు కనుక నా కుమారుని కూడా దేవుడు ఆ విధంగా దీవించాలి అంటే ఇస్సాకు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కనుక ఇస్సాకుకు కూడా ఒక సాటైన సహాయం కావాలనే ఆలోచన కలిగిన వాడై ఆశీర్వదించబడిన అబ్రహాము తన దాసుని పిలిచి చెప్తున్నాడు, నా బంధువుల యొద్దకు, నా స్వజనుల యొద్దకు వెళ్ళి నీవు నా కుమారునికి కుమార్తెను తీసుకుని రావాలి అని చెప్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు? 4వ వచనంలో రాయబడింది, గమనించండి. నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా అనే మాటను మనం గమనిస్తున్నాం. అబ్రహాము సేవించే దేవుడు. అబ్రహాము ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే భూమిని సృజించిన వాడు, ఆకాశమును సృజించిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక నీవు వెళ్ళు అని ఎలియాజరుతో అబ్రహాము చెప్పినప్పుడు ఎలియాజరు ప్రయాణం వెళుతూ ఉంటే
ఆ బావి దగ్గర ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ గమనించండి. 16వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది 16వ వచనంలో? ఆ స్త్రీ మిక్కిలి చక్కనిది. ఎలియాజరు అనుకున్నాడు, బావి యొద్ద నేను ఒంటెలు ఉన్నాయి, ఎవరైతే వచ్చి ముందుగా నాకు నీళ్లు పోస్తారో, ఒంటెలకు నీళ్లు పోస్తారో ఆమె నా యజమానుడి కుమారునికి భార్య అని తన మనసులో అనుకున్నాడు. ప్రార్థన చేశాడు. వచ్చింది ఆమె, నీళ్లు పోయమంటే ఆమె అంటుంది, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా పోస్తాను అంటుంది. ఆమె ఎలాంటి స్త్రీ అండి? 16వ వచనంలో ఆమె యొక్క లక్షణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమని వ్రాయబడింది? ఆమె మిక్కిలి చక్కనిది అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆ చక్కదనము శరీరములో కాదు, ఆత్మీయ భావములో మనం గమనించాలి. అంతరంగములో ఆమె చక్కనిదిగా కనపడుతుంది. ప్రియులారా, పై అందం కాదు, అందము మోసకరము సౌందర్య. ఆమె మిక్కిలి చక్కనిది అనే మాటను మనం గమనిస్తున్నాం. హృదయములో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, హృదయంలో ఎంత మంచితనం అయితే ఉందో, హృదయంలో ఎంత భక్తి అయితే ఉందో, ఆ భక్తి చక్కదనముగా ముఖములో కనపడుతుంది. ఆమె భక్తిలో చక్కనిది అనే మాటను మనకు కనపడుతుంది. అంత మాత్రమే కాదు, ఆమె 16వ వచనంలో గమనించండి, ఆమె బావిలోనికి దిగిపోయి అనే మాటను మనం గమనిస్తున్నాం. ఆమెలో ఉన్న లక్షణము ఆమె చక్కనిది. ఆమె ఏం చేస్తుందండి? ఆమె బావిలోనికి దిగి వెళ్ళింది అనే మాటను మనం గమనిస్తున్నాం. అంటే దిగి వెళ్ళుట అని అంటే ఆమె లోబడే స్త్రీ, ఆమెలో తగ్గింపు కనపడుతుంది. పిల్లారా, ఆ లాబాను బెతుయేలు కుమార్తె రిబ్కాను వారు ఎలా పెంచారు అంటే ఆమె ఆత్మీయముగా అందంగా కనపడుతుంది. నీళ్లు తోడాలి అంటే ఆమె బావిలోనికి దిగిపోతుంది. పిల్లారా, అంటే ఆమె యొక్క తగ్గింపు జీవితం, ఆమె దీనత్వం, ఆమె లోబడే తత్వం ఎంత ఉన్నతంగా మనకు కనపడుతుందో కదా. ఆ ఎలియాజరు ఎవరో తెలియదు, ఆ ఒంటెలు ఏమిటో తెలియదు, వారు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. అడిగాడు, నీళ్లు చేస్తావు అంటే తప్పకుండా చేస్తానంది. ఆమెను చూస్తే ఆత్మీయముగా అందంగా కనపడుతుంది, ఆత్మీయ లక్షణాలు కనపడుతున్నాయి. నీళ్లు పోస్తావా అంటే ఆమె ఏం చేస్తుందంటే ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని అనే మాటను గమనిస్తున్నాం. బావిలోనికి దిగింది, లోబడే అనుభవం, మళ్ళీ నీళ్లను తీసుకొని పైకి వస్తుంది. అంటే ఆమె దిగిపోవుట అంటే మోకాళ్ళ అనుభవాన్ని చూపిస్తుంది, ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. ఆమె పై నీళ్లతో నింపుకొని పైకలేస్తుంది. అంటే ఆమె హృదయం దేనితో నింపబడింది? నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమెలో ప్రార్థన ఉంది, ఆమెలో వాక్యం ఉంది, ఆమెలో లోబడే తత్వం ఉంది, ఆత్మీయత ఆమెలో కనపడుతుంది. పిల్లారా, అబ్రహాము కోరుకున్న స్త్రీ ఎలా ఉండాలి అని అంటే ఆమె ప్రార్థించేదిగా ఉండాలి, ఆమె వాక్యము చదివేదిగా ఉండాలి, ఆమె లోబడేదిగా ఉండాలి, ఆమె ఆత్మీయముగా అందంగా కనబడాలి. పిల్లారా, దేవుడు ఒక వ్యక్తికి మరొక వ్యక్తిని జతపరుస్తున్నాడు అని అంటే అది దైవ చిత్తానుసారమైనది అయితే ఆ వ్యక్తులు ఎలా ఉంటారండి? ఆత్మీయతలు అందంగా ఉంటారు. చాలా ఉంది, చాలాసార్లు దిగిపోయాడు దేవుని కొరకు కదా. దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలో దిగిపోయాడు. భోజనం మానేసి, నీళ్లు మానేసి అనేక సందర్భాలలో దేవునితో పోరాడే అనుభవం మనకు కనపడుతుంది. అదే అనుభవం ఆ ఇంటికి రాబోతున్న కోడలలో కూడా కనపడుతుంది. ఆ రెక్కలో ఆమె చక్కనిది అన్నాడు, ఆమె బావిలోనికి దిగిపోయింది అన్నాడు. ఆమె మరలా పైకి లేచేటప్పుడు కడవను నీళ్లతో నింపుకుంది. మాత్రమే కాదు, ఆమె ఎన్ని మంచి లక్షణాలు ఆమెలో కనపడుతున్నాయి. అబ్రహాము ఎలియాజరుకు చెప్పాడు, భూమిని సృజించిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు, తప్పకుండా దేవుడు నా కుమారునికి ఒక చక్కని భార్యను దయచేస్తాడు. అంటే అబ్రహాము కోరుకున్నది శరీర చక్కదనం కాదు అండి, ఆత్మీయతలో ఆమె చక్కగా ఉండాలి, ఆమె ప్రార్థించేదిగా ఉండాలి, ఆమె వాక్యము చదివేదిగా ఉండాలి, ఆమె బావిలోనికి దిగిపోయే అనుభవం అంటే లోబడేదిగా ఉండాలనే సత్యం మనకు కనపడుతుంది. ఇన్ని లక్షణాలు ఆమెలో ఎలియాజరు గమనించిన తర్వాత ఎలియాజరు అనుకుంటున్నాడు, నో డౌట్ ఈమె నా యజమానుడి కుమారునికి కాబోయే భార్య అని అనుకున్నాడు. ఏం చేశాడో గమనించండి. అనుకున్న తర్వాత 22వ వచనం గమనించండి, ఏమని వ్రాయబడిందో. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని
ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఆమెకు తొడిగాను అనే మాటను మనం గమనిస్తున్నాం పిల్లరా. ఆమెను చూశాడు, అర్థమైపోయింది. ఆమె ఆత్మీయతలో చక్కగా ఉంది, ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె వాక్యం ప్రార్థన లక్షణాలు ఆమెలో ఉన్నాయి, లోబడే స్వభావం కనపడింది. ఎలియాజరు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఈమె నా యజమానికి ఇస్సాకుకి భార్య అని అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడండి? ఏమేమి తీసుకున్నాడు? 2 కడియాలను తీసుకున్నాడు 2 చేతులకు, ముక్కు కమ్మిని తీసుకున్నాడు ముక్కుకు. ఈ 2 ఇచ్చాడు. ఎందుకు ఈ 2 ఇచ్చాడండి? ఎందుకు ఈ 2 ఇచ్చాడు అంటే ఆత్మీయ భావం అక్కడ కనపడుతుంది. 2 కడియాలు 2 చేతులకు సాదృశ్యంగా ఉన్నాయి. 2 చేతులకు చెరొక కడియం తొడిగాడు అంటే ఇప్పుడు రిబ్కాకు చెప్తున్నాడమ్మా, నేను అబ్రహాము దగ్గర నుండి వచ్చాను, ఇస్సాకు అనే నా యజమానికి నీవు భర్తగా అడిగాలి అంటే నీవు నీ దాసునికి పరిచర్య చేయడానికి వేస్తున్నాను అన్న గుర్తుగా వేశాడు. అంతేకాదు ముక్కుకి ఏమిచ్చాడు? బంగారపు కమ్మిని ముక్కుకు వేశాడు. అంటే ముక్కుకు తొడిగాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, లెక్క నీకు ప్రదానము చేస్తున్నాను ఇస్సాకు కాబట్టి ఈ ముక్కు కమ్మి నీవు తొడుక్కున్నావు కాబట్టి, ముక్కు దేనికి సూచన? ఊపిరికి సూచన. కనుక ఇక నుండి నీ ఊపిరి ఎవరి కోసం? ఎవరి కోసం? ఇస్సాకు కోసమే నీ ఊపిరి, నీ ధ్యాస, నీ ధ్యానం, నీ ఊపిరి, నీ ఆలోచన, నీ తలంపులు ఇక నుండి పూర్తిగా ఎవరి మీద ఉండాలి? ఇస్సాకు మీదే ఉండాలి కదా పిల్లరా. ఆమెను చూశాడు, ఆమెలో ఉన్న లక్షణాలను గ్రహించాడు. ఈమె నిజముగా నా యజమానికి కాబోయే భార్య అని మనసులో అనుకున్నాడు. ఆమె అందంగా ఉంది, ఆమెలో ప్రార్థన ఉంది, ఆమెలో వాక్యం ఉంది, విధేయత ఉంది, లోబడే స్వభావం ఉంది. వెంటనే అబ్రహాము ఏమేమైతే పంపించాడో, నా కుమారునికి భార్య నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, నేను పంపించిన ఈ వస్తువులు నీవు తీసుకుని వెళ్ళి నా కుమారునికి కాబోయే భార్యకు నీవు ఇవ్వాలి అన్నాడు. ఎలియాజరు ఏదైతే తీసుకుని వచ్చాడో ఆ బంగారపు ముక్కు కమ్మిని ఇచ్చాడు, 2 కడియాలను ఇచ్చాడు. అంటే ఆ చేతులు ఇక పరిచర్య ఇస్సాకు కొరకే, ఆ ఊపిరి ఇంకా ఇస్సాకు కొరకే. కనుక వాటిని ప్రధానముగా తీసుకొని ఇచ్చి ఆ తర్వాత ఎలియాజరు ఏమంటున్నాడు? అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవాకు స్తోత్రము చేసింది. అనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్టు సరైన మార్గమందు నన్ను నడిపించెను అనే మాటను మనం గమనిస్తున్నాం. దేవునికి నేను స్తోత్రము చేస్తున్నాను. ఆయన నడిపించాడు, సరైన మార్గమందు నడిపించాడు. ఏ స్త్రీ అయితే నా కుమారునికి భార్యగా రావాలని అనుకున్నానో అదే కుమార్తెను, అదే స్త్రీని నా ఇంటికి దేవుడు పంపిస్తున్నాడు. కనుక నేను దేవునికి స్తోత్రము చేస్తున్నాను. సరైన మార్గమందు దేవుడు నన్ను నడిపించాను అనే మాటను చెప్పి దేవునికి స్తోత్రము చేసి అక్కడి నుండి రెబ్కాను తీసుకుని వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది కూడా. అవును, దేవుని తలంపులో, దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబాలు అలానే ఉంటాయి పిల్లారా కదా. చెప్పాడు, ప్రార్థన చేసి దేవుడు తోడుగా ఉంటాడని చెప్పాడు, తోడుగా ఉన్నాడు. మార్గంలోనే ప్రయాస లేకుండా ఒక స్త్రీని చూపించాడు. ఆ స్త్రీ చాలా చక్కనిది, ప్రార్థనాపరురాలు, భక్తిపరురాలు, వాక్యముతో నిండి ఉన్న స్త్రీ. ఆ స్త్రీకి ప్రధానముగా ఆ 2 కడియాలు, ఒక కమ్మిని తీసుకుని వచ్చి ఇక ఈ చేతులు, కడియాలను తొడుక్కున్న ఈ చేతులు ఇక నీ యజమానుడి కొరకే, నీ ఇస్సాకు కొరకే ఈ పరిచర్య. ఆ ముక్కు కమ్మి నీ యజమానుడి కొరకు నీవు ఇక జీవించాలి. నీ శ్వాస, నీ ధ్యాస, నీ ధ్యానం ఇస్సాకు కొరకే అని చెప్పి దేవుని స్తోత్రము చేసి అక్కడి నుండి ఆ రెబ్కాను తీసుకుని వెళ్ళి తన కుమారుడికి భార్యగా అప్పగించాడన్న సంగతి ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అదే దేవుడు, అదే కార్యాన్ని నేడు మన కుటుంబాలలో కూడా దేవుడు జరిగిస్తూ ఉంటుండగా రేపు జరగబోయే వివాహంలో కూడా దేవుడు మేలు చేసి జతపరచబడబోయే జాన్ నైక్సన్ క్రిస్టియన్లను దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను మనకు దీవించుకుంటారు. చెల్లిస్తున్నా ప్రభా, ఇప్పుడు వరకు కూడా మీ ప్రియకుమారుని ద్వారా నాయన మీరు ఇచ్చినటువంటి ఆత్మీయమైన సత్యాలను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి ఆశాదేవి, జాన్ నైక్సన్ బెడలిరూరిని కూడా మీ సంకల్పంలో, మీ చిత్తంలో, మీ ప్రణాళికలో మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు నాయన. మరి ఇస్సాకు రెబ్కాల యొక్క నాయన మరి ప్రధాన కార్యక్రమాన్ని గురించినటువంటి జ్ఞాపకాలు
ఇప్పుడు వరకు నాయన మరి మేము చేసుకోవడానికి పంపించినందుకు మీకు చేసుకోవాలి నాయన మరి లాభానం వ్యక్తిలు ఇద్దరు కూడా తెలియజేస్తున్నారు. ఇదిగో మరి ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం మరి అవునని కానీ కాదని కానీ మేము చెప్పగలము. యెహోవా చిత్త ప్రకారముగా ఈమెను మీతో పాటు తీసుకొని వెళ్ళండి అని తెలియజేశాను. కాబట్టి తండ్రి మరి ఏది కట్టాలి అనన్నా మీ చిత్తము అనేటువంటిది లేకుండా మేము కట్టలేము. మీ చిత్తము, మీ సంకల్పము, మీ ప్రణాళిక లేకుండా నాయన ఏది కూడా కట్టబడదు. మీ చిత్తాన్ని మేము అడగకుండా తండ్రి మీ చిత్తం కొరకు ఎదురు చూడకుండా మా జీవితాల్లో ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు. కాబట్టి నాయన మరి ఇరు కుటుంబాలు, జాన్సన్ గారి కుటుంబము, అదే రీతిగా నాయన ప్రభాకర్ రావు గారి కుటుంబం చేసినటువంటి ప్రయత్నాలు మీ చిత్త ప్రకారంగా మీరే నాయన మరి మీ జ్ఞాపకంలో ఆ ప్రయత్నాన్ని ఉంచుకున్నారు. రేపటి దినమున ఇరువురి బిడ్డలను నూతన కుటుంబంగా మీరు కట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనం ద్వారా తెలియజేసినటువంటి వాక్యము ఆశాదేవి హృదయంలో నూరంతల మరముగా ఫలించడానికి మీరే కృపగా ఇచ్చేయాలి. రెప్కా ఏ రీతిగా కన్యకగా అనగా పవిత్రత పరిశుద్ధత కలిగినటువంటిదిగా ఉందో ఆ రీతిగానే బిడ్డను ఆయన మరి పవిత్రత పరిశుద్ధతతో ఇప్పుడు వరకు తన తండ్రి కుటుంబంలో కొనసాగటానికి పంపించినందుకు మీకే స్తోత్రాలు. రేపటి దినము వివాహం మీ సన్నిధిలో జరగబోతుంది నాయన. మరి నాయక్సన్ ఆశాదైవ ఒక కుటుంబంగా మీ కృపలో కట్టబడుతున్నారు. అందును బట్టి మీకే స్తోత్రాలు. దాంపత్య జీవితంలో, వివాహ జీవితంలో నాయన మిమ్ములను కలిగి బిడ్డలు ముందుకు వెళ్ళడానికి కృప ఇచ్చేయండి. మరి ఈ దినము నాయన మరి ఏర్పాటు చేయబడినటువంటి ప్రధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన వస్త్రాలను నాయన మరి తీపి పదార్థాలను పెద్దలు, సేవకులు, మీ బిడ్డలు నాయన మరి వధువుగా మారబోతున్నటువంటి కుమార్తె కుటుంబంలోనికి సిద్ధపరిచి తీసుకొని వచ్చారు నాయన. మరి శరీరానికి ధరించుకొని అలంకరించుకునేటువంటి వస్త్రాలు ఎంత గౌరవాన్ని మాకు కలిగిస్తున్నాయో, రక్షణ వస్త్రాలు తండ్రి వాటికంటే అమూల్యమైనటువంటివి కనుక అలాంటి రక్షణ వస్త్రాలు ధరించుకోవడానికి బిడ్డకు మరింత కృపను మీరివ్వండి. తీపి పదార్థాలు ఎలాంటి తీపిని మాకు అందిస్తున్నాయో అలాంటి తీపి అనుభవాలు, జ్ఞాపకాలలో బిడ్డలు ఇరు కుటుంబాలు సాగిపోవటానికి కూడా మీరే కృప దయచేయండి. మీరు ఇచ్చిన సత్యాలతో ఇక్కడున్న మేమందరూ నింపబడటానికి కూడా మీరే కృప అనుగ్రహించండి తండ్రి. మరి ప్రియులు, మీ సేవకులు, మీ బిడ్డల యొక్క తిరుగు ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండండి. ఈ దినము మా ప్రియులు మరి శాలం ప్రభాకర్ రావు గారి యొక్క కుటుంబంలో జరిగేటువంటి ప్రతి పనిలో కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. రేపటి ఉదయకాలం నాయన ఆశాదేవి నాయన మరి పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి పెళ్లి కొరకు సిద్ధపడటానికి కూడా కృపను దయచేయాలి. జాన్సన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్న సిద్ధపాటులో కూడా వారికి కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. ఇదిగో తండ్రి మరి మా మధ్యలో నుండి పెద్దలైనటువంటి వారు అయినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి క్షేమముగా, సంతోషంగా నాయన తిరుగు ప్రయాణాన్ని కొనసాగించడానికి కూడా మీరే దయచేయమని మరి మా సంఘ పెద్దలు, బిడ్డలు, కుటుంబాలు సమేత ప్రభువు నామములు అడుగు పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోకమున మా తండ్రి నీది ఆకాశం నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరుగాక. మళ్ళీ ఆహారం లేని మాకు దయచేయము. మాయల ప్రార్థన చేస్తున్న వాటిని మేము క్షమించడం ప్రకారం ప్రార్థనలను క్షమించము. శోధనలోని ప్రకారం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపలు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమానతాలు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చిరంజీవి సౌభాగ్యవతి ఆశాదేవికి, ప్రభాకర్ రావు గారి కుటుంబానికి, ఎక్కడ చేరినటువంటి మన ఎల్లరకు ప్రియులు జాన్సన్ బాబు గారి కుటుంబానికి, బిడ్డలకు సదా తోడైంది నడిపించున్నదాక. ఆమేన్.
ప్రేమమయ జీవాధిపతి మీకు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నా, దీవించండి, అలంకరించమని ప్రార్థన చేస్తున్నా. రేపటి వివాహం కొరకు బిడ్డ సిద్ధపడుతూ ఉంటుండగా బంధువులందరినీ యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన సంకటంతో నడిపించునుగాక. సహింతున వీరు సుఖించుటకై దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు. సహింతున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు నారాయణముగను మీరలపై ఆగుగా వేగమెదిగ నిన్ను పావన యేసుని ద్వారగను. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొనుము. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొనుము. దేవరని దీవెనలు నారాయణముగను మీరలపై ఆగుగా వేగమెదిగ నిన్ను పావన యేసుని ద్వారగను. వాసిగని దాసులము చేసిన ఈ మొరల్ తీసుకొని మాసకరేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోమమెన్. వాసిగని దాసులము చేసిన ఈ మొరల్ తీసుకొని మాసకరేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోమమెన్. దేవరని దీవెనలు నారాయణముగను మీరలపై ఆగుగా వేగమెదిగ నిన్ను పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు నారాయణముగను మీరలపై ఆగుగా వేగమెదిగ నిన్ను పావన యేసుని ద్వారగను. Sono Leo, oh sono Leo. అప్పగించుకునే మనకై మనలను నడిపించువాడు
నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి తను పాపగకాచి. మహాపరిశుద్ధ దేవ స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ కుటుంబంలో మరి ప్రత్యేకమైనటి శుభకార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంది దేవా. గతకాలం నుండి ప్రేయర్ చేస్తుండగా మరి నీ దాసులు జాన్సన్ గారు కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడిని అలానే ప్రభా ఈ గృహంలో ప్రభా మరి దాసుడు కుమార్తెను బట్టి నాన్న ఆశీర్వాదాన్ని బట్టి ఉన్నాడు. ఇలాగా ఈరోజు పెద్దలుగా మిషన్కి రాగలిగాము, తగిన వస్త్రాలు అందించగలిగినాము. గుర్తింపుగా ప్రతి కుమార్తెగా మీరు ఏర్పాటు చేసుకుంటే దాస్వామిని దీవించండి, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి రేపు జరగబోతున్న వివాహ కార్యక్రమంలో రెండు కుటుంబాల సంబంధాలు అలానే మరి మీ దాసులు ప్రభా నాన్న మరి మీ దాసులు మీరు కుటుంబంగా మీరు వివాహంగా జరిగించబోతున్నప్పుడు స్తోత్రాలు. ఆటంకాలను తొలగించండి, మీరు చేయండి, పొందండి. కార్యక్రమం ద్వారా వర్ణనగా తిరిగి నాన్న ఈ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. కార్యక్రమంలో అందరం కలిసి సుఖించుకు సాధించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే సుఖించి ప్రార్థిస్తున్నాము. ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని
నిరూపమ బలము పరిశుద్ధతనరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ నవ్వు కావాలి ఎప్పుడో కథ నవ్వుతున్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరికీ చెప్పండి, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకోకము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. దాని ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందికలకు అధికారము క్రింద శ్రమపడి సింహారము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె మరి ఆశీనులై ఉన్నటువంటి శానం ప్రభాకరరావు గారి యొక్క కుటుంబ సభ్యులు, రక్త సంబంధించి అందరికీ ప్రభు నామంలో శుభములు. అదే రీతిగా నిన్నటి దినమున ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రమాణముల ద్వారా భార్యాభర్తలుగా ఒక నూతన కుటుంబంగా కనబడినటువంటి చిరంజీవి జాన్ నాయక్ సార్, చిరంజీవి సౌభాగ్యవతి ఆశాదేవి బిడ్డలిరువురు కూడా వారి వివాహం కొరకైనటువంటి మరి శుభాకాంక్షలు ప్రభు నామంలో శుభములు దీవెనలు బిడ్డలందరూ కూడా అందిస్తామన్నారు. మరి మానవ జీవితంలో వివాహం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. సహజంగా మనం వివాహాన్ని గురించి అనేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కలిగినటువంటి వారంగా ఉన్నాం. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారంగా దేనినైనా కట్టేటువంటి వాడు దేవుడు. మానవుడు తన జీవితంలో దేనినైనా కట్టాలి అని అంటే మొదటిగా దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు తన చిత్తాన్ని అనుగ్రహించినప్పుడు మాత్రమే ఒక కట్టడం అనేటువంటిది కట్టబడుతుంది. పరిశుద్ధ వాక్యాన్ని మనము గమనించినప్పుడు దావీదు దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు, దేవునికి ఆలయాన్ని కట్టాలనుకున్నాడు, కానీ అది దేవుని చిత్తంలో లేదు. అందుకని ఆలయాన్ని కట్టేటువంటి సమయాన్ని, ఆ అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టి ఒక కట్టడం అనేటువంటిది కట్టబడాలి అని అంటే దేవుని చిత్తము తప్పనిసరి. కట్టడాన్ని మనం కట్టుకుంటాం, అది ఆలయం కావచ్చు, మన గృహం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కుటుంబాన్ని కట్టేటువంటి వాడు దేవుడు. కుటుంబాన్ని దేవుడు కట్టవలసిందే. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా మరి ఈ బిడ్డలిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి నిన్నటి దినమున వాస్తవానికి కరోనా ప్రభావం అనేటువంటిది లేకపోతే కొన్ని నెలల ముందుగా ఈ